అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న భారతీయులతో పాటు హిందూ మతాన్ని గౌరవించే వారంతా ఈ సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు 500 ఏళ్ల తర్వాత ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అమెరికాలోని న్యూజెర్సీలో పెద్ద ఎత్తున కార్ల ర్యాలీ నిర్వహించారు. అయోధ్య రామ మందిరం నిర్మితమవుతున్న వేళ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు శ్రీరాముడి జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో న్యూజెర్సీ వీధులు మారుమోగిపోయాయి. పవిత్రమైన రోజు రామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా న్యూజెర్సీలో విహెచ్పి అమెరికా, హిందూ స్వయం సేవక్ సంఘ్, ఇతర హిందూ ఆర్గనైజేషన్లన్నీ కలిసి ఒక కార్ ర్యాలీ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది అందరికీ. ఎడిసన్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కోఆపరేట్ చేసి దీన్ని చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్స్ టు ఆల్ ది ఆర్గనైజేషన్. జై శ్రీరామ్ అండ్ భారత్ మాతా కీ జై. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఈ రామ జన్మభూమిలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిరం ప్రారంభం కాబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ఇది ఒక గొప్ప కళ. అది ఈ రోజు నెరవేరుతుందన్న సందర్భంగా న్యూజెర్సీలో ఈ కార్ ర్యాలీ నిర్వహించబడుతోంది. సుమారుగా 300 కార్లతోటి హిందూ బంధువులందరూ వచ్చి న్యూజెర్సీ